రైస్ దండయాత్రలో ప్రతి ఒక్క తెలంగాణ మహిళ, యువకులు, ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, కుల సంఘాల వాళ్ళు, పౌరులు ప్రతి ఒక్కరూ జాయిన్ కావాల్సిందిగా కోరుచున్నాను. ఎందుకంటే రైస్ దండయాత్ర అనేది పూర్తి స్థాయిలో పేదల ప్రక్షాళన ఉన్నటువంటి మన మూమెంట్. దీని లోపల జాయిన్ అవ్వడానికి www.riseobc.in వెబ్సైట్లో మరియు దండ మూమెంట్ riseobc.in మెయిల్ ఐడిలో జాయిన్ అవ్వాల్సిందిగా కోరుచున్నాను. అసలు దండా మూమెంట్ అంటే ఏంటి? ఈ రైస్ దండా మూమెంట్ అనే కాన్సెప్ట్ ఎవరు తీసుకొచ్చారంటే, ప్రజల మనిషి, నిస్వార్థపరుడు, ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి వాడు, విద్యావేత్త అయినటువంటి శ్రీ వడ్డేపల్లి రామకృష్ణ గారు తీసుకొని వచ్చారు. ఈయన నిరూపించబడిన ప్రజల మనిషి. నిరూపించబడిన ప్రజల మనిషి ఏంది అంటే, తను ప్రజల కోసమై తన ప్రభుత్వాలకు ఏ డబ్బుకు లొంగక తాను ఎయిమ్స్ హాస్పిటల్, ఇప్పుడు పేదవాడి దేవుడు ఎయిమ్స్ హాస్పిటల్, వైద్యనే కదా మనం దేవుడు అంటాము, అట్లాంటి వైద్యానికి ఎయిమ్స్ హాస్పిటల్కి 270 ఎకరాల భూమిని కేటాయించినటువంటి వ్యక్తి, ఎవ్వరికీ లొంగకుండా, ఏ ప్రభుత్వ అధికారులకు లొంగకుండా, లంచాలకు లొంగకుండా, ఏ బెదిరింపుల్ని లెక్క చేయకుండా ఇచ్చినటువంటి వ్యక్తి వడ్డేపల్లి రామకృష్ణ గారు. మై హోమ్ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్వాసితులకు భూమిని కేటాయించినటువంటి వ్యక్తి. మెట్రో రైల్లో ఇల్లులు కోల్పోయిన వాళ్ళకి ఇల్లులు ఇచ్చినటువంటి వ్యక్తి. 3000 మందికి పైగా భూమి కోల్పోయినటువంటి వాళ్ళకి ఆర్బిటరీ కేసులు వేసి మళ్ళీ తిరిగి భూములు ఇచ్చినటువంటి వ్యక్తి. ఇతను పులిచింతల ప్రాజెక్టులో కూడా భూమిని కోల్పోయిన వాళ్ళకి భూములు ఇచ్చినటువంటి వ్యక్తి. ఇలా ఎన్నో పౌర సేవా కార్యక్రమాలు చేపట్టినటువంటి మన వడ్డేపల్లి రామకృష్ణ గారు ప్రస్తుతం ఉన్న బీసీలకు స్వతంత్రానంతరం జరుగుతున్నటువంటి ఇప్పటికీ కూడా రిజర్వేషన్లు లేక 70% ప్రజలు పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళు అవుతున్నారన్న ఉద్దేశంతో వాళ్ళకి చేయూతనిచ్చి రాజ్యాంగంలో రిజర్వేషన్లు రావడం కోసము ఈ రైస్ దండయాత్రని మన ముందుకు రైస్ దండా మూమెంట్ని తీసుకురావడం జరిగింది. నేను ఒక తెలంగాణ ఉద్యమకారినిగా ఇందులో ఏం చేశారంటే, సార్ ఈ రైస్ దాంట్లో PM వరకు తన 1,000 సంతకాలను సేకరించి, ఇది నా తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి అని 1,000 సంతకాలను తెలుపుతూ ప్రజల లోపల, ప్రతి గ్రామం లోపల, ప్రతి కుటుంబం లోపల అవేర్నెస్ని, జాతిని జాగృతం చేస్తున్నటువంటి సత్కార్యం ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుచున్నాను. నేను ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాను, అసలు నేను ఎందుకు ఇంత ఎఫెక్ట్ అయ్యానంటే, నేను తెలంగాణ మూమెంట్లో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి వ్యక్తిని. ఉస్మానియా యూనివర్సిటీలో MSc చదువుతూ గత 2-3 పీజీలు కూడా అక్కడే చేసి, నేను తెలంగాణ మూమెంట్ నా కళ్ళ ముందే జాయింట్ యాక్షన్ కమిటీలో ఏర్పడ్డాము. 2010 జనవరి 3 తారీఖు రోజు విద్యార్థి గర్జనని ప్రత్యక్షంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళము, రక్తం చిందించినటువంటి వాళ్ళము. మా పక్కనే నా సోదరులు ఉద్యమంలో ప్రాణాలు అసూలు బాసారు కళ్ళ ముందే, శ్రీకాంతాచారి వీళ్ళు. నాకు తెలుసు, ఉద్యమంలో మనము కీలకంగా ఉంటే విజయం సాధిస్తాము. ఇప్పుడు మనం విజయం సాధించాల్సిన సమయం, మన జాతికి మనము రుణం తీర్చుకోవాల్సిన సమయం. కాబట్టి ఈ వస్తున్నటువంటి దండా మూమెంట్ అనేటువంటిది ఎటువంటి రాజకీయాలకు లొంగకుండా, ఎటువంటి డబ్బుకు లొంగకుండా మన కోసమై వస్తుంది. కాబట్టి ఇప్పుడు బీసీలు అంటే ప్రధాన కులాల కాదు, ప్రతి ఒక్కరు కూడా, ఒక చాకలి ఉన్నా, ఒక మంగలి ఉన్నా, ఒక గంగిరెద్దుల కులం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఉనికిని చాటుకోండి, మేము ఉన్నామని చెప్పండి. అడిగంది అమ్మాయినా పెట్టదు కదా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మమేకమై ముందుకు రావాలని, ఈ 1,000 సంతకాలని విజయవంతం చేసి మన ఉనికిని మనం చాటుకుందామని కోరుచు మీ సరస్వతి. నేను తెలంగాణ మహిళ రైస్ రాష్ట్ర మొదటి మహిళా కన్వీనర్ని. థ్యాంక్ యూ.